హల్లెలూయా. దుబాయ్, అబుదాబి, షార్జాలో ఉన్న వారికి, తెలుగు వారికి, తమిళ వారికి శుభవార్త. ఈ రోజుల్లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళం అనుదిన ధ్యానాలు 4 భాషల్లో ప్రతిరోజు వినిపిస్తున్నాం. మీలో అనేకులు దుబాయ్, అబుదాబి, షార్జాలో ఉన్నవారు, తెలుగువారు, మరి ఇతర భాషల వారు కూడా ఈ అనుదిన ధ్యానాలు విని దీవించబడుతున్నామని వాట్సాప్ల ద్వారా తెలియజేస్తున్నారు. మీలో కొందరు జూమ్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. మిమ్మల్ని నేరుగా ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలని దుబాయ్ వస్తున్నాం. ప్రభు చిత్తమైతే అక్టోబర్ 18వ తారీఖు దుబాయ్లో ఒక్క మీటింగ్, 1 డే అనలేము, ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, ఉజ్జీవించబడండి. వ్యక్తిగతంగా మిమ్మల్ని చూడటానికి, ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగజేయండి. మీరు ఏ చర్చ్ వారైనా, ఏ డినామినేషన్ వారైనా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న వారైనా, ఇంతకుముందే మీరు నన్ను ఎరిగిన వారైనా, మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి గమనించండి, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలనే ఏక ఉద్దేశంతో మాత్రమే దుబాయ్ వస్తున్నాం. సంఘం పెట్టాలనో, మిమ్మల్ని కలవరపరచాలనో కాదు. కాబట్టి దైవజనులు, పాస్టర్లు మీరందరూ నాకు తెలుసు. మీరు కూడా, మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, మనందరం కలిసి మన దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ అంచెదినాల్లో ఉన్నాం. ఏక హృదయంతో ప్రార్థించి దేవుని నామాన్ని ఈ దేశాలలో మహిమపరచున్నట్లుగా ఆయన యుద్ధ నుండి గొప్ప కార్యాల కొరకు ఎదురు చూద్దాం. చిరునామా గమనించండి. పాకిస్తాన్ అసోసియేషన్ హాల్, స్ట్రీట్ నెంబర్ 11B, ఓట్ మేతా రోడ్, బర్దుబాయ్, దుబాయ్. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, లేదా SMS పెట్టండి, ఈమెయిల్ చేయండి, లేక వాట్సాప్ చేయండి. కనిపెట్టి మళ్ళీ ప్రయత్నించండి. తప్పకుండా మీ ఫోన్ ఎత్తి మీకు అడ్రస్ వివరాలు తెలియజేస్తారు. అలాగే లింక్ పంపించడానికి మీరు సహకరించగలరు. తప్పకుండా రండి. ఒక్క మీటింగ్ కోసం ఎంతో ప్రయాసపడి మీకోసం ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడం కోసం ప్రభు చిత్తంలో, ప్రభు ఇచ్చిన ప్రేరేపణను బట్టి చెన్నై నుంచి దుబాయ్ వస్తున్నాం. అక్టోబర్ 18వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి గ్యాదర్ అవుతున్న ఈ గ్యాదరింగ్లో మొదటి నుంచి చివరి వరకు ఉండి ముఖాముఖిగా మిమ్మల్ని చూడటానికి, ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగుతుంది. తప్పకొస్తారు కదా.